కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో నివాసంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ నేతలు అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్ పాస్ చేసినందుకు మంత్రికి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక శాఖ మంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. గిగ్ వర్కర్లు సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి వివేక్. మన తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి అందరూ కూడా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిగ్ వర్కర్స్ యాక్ట్ మొన్న పాస్ చేసిందో అసెంబ్లీలో, దాని గురించి కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్ళందరూ వచ్చారు. కానీ నిజంగా దేశమంతా గిగ్ వర్కర్స్ గురించి ఒక గుర్తింపు, వారి సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్తో కలిసినప్పుడు నిజంగా మన దేశంలో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా గిగ్ వర్కర్స్ ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో గిగ్ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు, వారికి ఏం సమస్యలు ఉన్నాయి, మంచి జీతాలు వస్తున్నాయని ఒక ఇంప్రెషన్ ఉండే బయట. సో అందరు కూడా అనుకున్నారు గిగ్ వర్కర్స్ అంటే వారు ఒక స్పెషల్ కేటగిరీ వర్కర్స్. కానీ గిగ్ వర్కర్స్ సమస్యలు ఏదైతే ఉన్నదో ఈ కాంపిటీషన్ వలన వారికి మార్జిన్స్ రావడము, మినిమం వేజెస్ లేకుండా ఇవన్నీ సమస్యలు, ఉద్యోగ భద్రత లేకుండా యాక్సిడెంట్ అయితే ఏంటి నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ కూడా గిగ్ వర్కర్స్ సమస్యలు ఉన్నాయి. మన ఈ జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ కూడా అరే వీళ్ళు మా కార్మికులు గారు, మేము ఖాళీ డెలివరీ కోసము మేము వాడుకుంటున్నాము, మా కార్మికులు గారు అని చెప్పి వారు ఇగ్నోర్ చేసిండ్రు ఇన్ని రోజులు. కానీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకొస్తే గిగ్ వర్కర్స్కి ఒక భద్రత ఉంటుంది. వారికి ఇష్టం వచ్చినప్పుడు ఈ అగ్రిగేటర్స్ వారికి తీసేయడము, వారికి ఇన్సెంటివ్స్ వచ్చే ముందు వారిని ఆపేయడము, ఇవన్నీ కూడా సమస్యలు ఉండే. కానీ ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తర్వాత ఒక బోర్డు ఫామ్ అవుతుంది. దీంట్లో అందరు చెందిన వాళ్ళు, గవర్నమెంట్ చెందిన వాళ్ళు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వీళ్ళందరూ కూడా ఈ బోర్డులో ఉంటారు. ఈ బోర్డు వలన అగ్రిగేటర్స్ ఎవరైనా గిగ్ వర్కర్స్ అందరు కూడా వచ్చి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఒకసారి చేసుకున్న తర్వాత ఏదైతే మనము సెస్ పెట్టి గిగ్ వర్కర్స్కి ఆదుకోవాలని చెప్పి వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే తేవాలని ప్రయత్నం చేస్తున్నామో దాంట్లో అందరు గిగ్ వర్కర్స్కి లాభం ఉంటుంది. ఇది కేవలం ఒక మొదటి స్టెప్ అన్నమాట ఈ వచ్చే రోజులలో. ఎందుకంటే ఆ గిగ్ వర్కర్స్కి కూడా చాలా మినిమం వేజెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారి కోరిక ఉంది. మొన్న మేము ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా ఇదే అన్నారు, ఏదైనా కానీ మీరు ఈ మినిమం వేజెస్ వచ్చేలాగా ప్రయత్నం చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా ప్రయత్నం చేసినాము. మొన్న గిగ్ వర్కర్స్ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు వారు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోండి, దీంట్లో ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచన ఇచ్చినప్పుడు లీగలీ నాకు అనిపిస్తుంది వచ్చే రోజులలో అగ్రిగేటర్స్ కూడా వారిపైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే సెస్ వాళ్ళే డిపాజిట్ చేసేది అవసరం ఉంది. ఈ సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా అగ్రిగేటర్స్ వీళ్ళు సెస్ చేసినప్పుడు మనం మంచి స్కీమ్స్ మన గిగ్ వర్కర్స్కి ఉపయోగపడేలాగా ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఒక మంచి స్కీమ్ ఏదైతే ప్రొవిజన్ ఏదైతే ఉందో దీంట్లో గిగ్ వర్కర్స్కి యాక్సిడెంట్ అయినా కానీ వీరికి ఏం స్కీమ్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవన్ బీమా స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసిందో అందరికీ 1,15,00,000 మందికి ఈ ఇందిరా జీవన్ బీమా స్కీమ్ ద్వారా ఏ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఇది మన గిగ్ వర్కర్స్కి కూడా వర్తిస్తుంది. సో మనకు ఈ సెస్ వచ్చినప్పుడు ఒకవైపు మనకి 5 లక్షల
యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది. లేకుంటే ఒరిజినల్లీ అందరు కూడా డిమాండ్ ఇదే ఉండే, అరే మాకు ఇన్సూరెన్స్ తీసుకోమని. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 1,15,00,000 మందికి కవర్ చేయడంలో మన గిగ్ వర్కర్స్ అందరు కూడా దీంట్లో కవర్ అయిపోయినారు. సో వీళ్ళకు ఏదైతే సెస్ వస్తుందో ఆ సెస్ కూడా కేవలం వర్కర్స్కి గురించి ఆలోచించి మంచి స్కీమ్ తీసుకొస్తాము. మేము ఇది ఒక ప్రొవిజన్ కూడా పెట్టాలని ఉండే, ఈ గిగ్ వర్కర్ సెస్ ఏదైతే ఉందో కేవలం గిగ్ వర్కర్స్కే ఉపయోగించాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. సో అందరు కూడా ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ అందరికీ కూడా నేను వారికి భరోసా ఇస్తున్నాను. ఏదైతే ఇప్పుడే కొందరు చెప్పినారు గిగ్ వర్కర్స్, సార్ మీ నాన్నగారు 6 రోజులలో పెన్షన్ స్కీము ప్రైవేట్ సెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఈరోజు గిగ్ వర్కర్స్ యాక్ట్ కూడా మా వర్కర్స్కి అందరికీ కూడా వర్తిస్తుంది, చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు చెప్పినారు. నిరంతరం కార్మికుల సంక్షేమ కోసం, నిరంతరం కార్మికుల హక్కుల కాపాడడం కోసం మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి మన గిగ్ వర్కర్స్ అందరికీ కూడా వారికి భరోసా ఇప్పిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇదే ఆలోచన ఉంది. 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు, వారికి మనము సహాయపడాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారికి మంచి స్కీమ్స్ తేవాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. వారు ఇప్పుడే సలావుద్దీన్ గారు చెప్పినట్టు May 1 వరకు రూల్స్ కూడా ఫామ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు.